హాయ్ మధు. హాయ్. ఇప్పుడు ఖైరతాబాద్లోని వినాయకుడు ఎందుకంత ఫేమస్? అసలు ఎవరు స్టార్ట్ చేసారు ఫస్ట్? ఖైరతాబాద్ అంటేనే తెలంగాణ మొత్తంలో టాప్ వినాయకుడు. తెలంగాణ వ్యాప్తంగా కూడా వినాయకుడు అంటే గుర్తుకొచ్చేది ఖైరతాబాద్. అవును. సో 9 రోజులు అంగరంగ వైభవంగా అక్కడ పూజలు జరుగుతాయి. లక్షల మందిలో భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అట్లా ఖైరతాబాద్ ఫేమస్. ఎందుకంటే చాలా ఎత్తు. తెలంగాణలో అత్యంత పెద్ద గణపతి అంటే ఖైరతాబాద్ గణపతి అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 2025లో ఒక 79 అడుగుల ఎత్తు, ఇంకా 79 అడుగుల ఎత్తు వినాయకుడు అంటే ఎట్లుంటుంది చూడు. 15 అడుగుల వినాయకుని పెట్టి మనం బాగా మురిచిపోతాం. అసలుంటిది 69 అడుగుల వినాయకుడు అంటే చాలా చూడడానికి కూడా చాలామంది ఆసక్తి చూపుతుంటారు. అంటే అంత హైట్ ఉన్న విగ్రహాన్ని పెట్టాలని అసలు ఎందుకు అనిపించింది వాళ్ళకు? సింగర్ శంకరయ్య అంటే ఆయనకు ఆలోచన వచ్చి ఇక్కడ వినాయకుడిని పెడదాం, ఈ వినాయకుడిని సంవత్సరానికి ఒక అడుగు పెంచుదాం, సంవత్సరానికి ఒక అడుగు పెంచుదామని చెప్పి సింగర్ శంకరయ్య ఆధ్వర్యంలో అక్కడ ఖైరతాబాద్ ఆ చౌరస్తా దగ్గర అట్లా ఆ వినాయకుని మొదలుపెట్టారు 1954లో. అట్లా ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు 71 సంవత్సరం అవుతుంది. 1954 అంటే 2025 తీసుకుంటే 71 సంవత్సరం అవుతుంది. 71 సంవత్సరంలో మొన్న 2024 కదా, 24కు 70 అయింది. 70 అడుగులు అయింది. 70 అడుగులు అయిన తర్వాత మళ్ళీ తీసుకుపోనికి అట్నే 100 అడుగులు దాకా పోవచ్చు, 200 అడుగులు దాకా పోవచ్చు సంవత్సరానికంటే. సో అట్లా ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ అని చెప్పేసి 70 అడుగుల కాడికి ఆపి ఇప్పుడు సంవత్సరానికి ఒక అడుగు పెంచారు కదా. 70 అడుగుల నుంచి మళ్ళీ సంవత్సరానికి ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ వస్తున్నారు. కాబట్టి 70 అడుగులు అయిపోయిన తర్వాత ఎంత, 69 కదా. సో 2025కి వచ్చేసరికి 69 అడుగుల ఎత్తు, తర్వాత 28 అడుగుల వెడల్పు, తర్వాత 45 టన్నుల బరువు, తర్వాత 1.5 లక్షల ఖర్చు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు, 45 టన్నుల బరువు. ఇప్పుడు ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుని యొక్క రూపం 1,20,00,000 దాకా ఖర్చు అయిందంట వినాయకుని తయారీకి కావచ్చు. ఇప్పుడు 2025 ఖైరతాబాద్లోని వినాయకుడిని ఎట్లా తయారు చేశారు? అంటే మట్టితోనా? ఇంకా మ్యాక్సిమం ఎటువంటి కెమికల్స్ వాడుకుంటా, రసాయనిక పదార్థాలు వాడకుండా ఒక 90% మట్టితో తయారు చేసారు, 95% మట్టితోనే. అయితే ఈ వినాయకుని ఎట్లా రూపం ఉంటుందంటే ఒక 3 తలలు వినాయకుని ఉంటాయి. 3 తలలు బ్రహ్మ విష్ణు ఇట్లా మహేశ్వరుడు అన్నట్టు 3 తలలు వినాయకుని, తర్వాత 5 పడగల నాగుపాం పైన, తర్వాత 8 చేతులతోని 69 అడుగులుగా భారీ ఆకారాన్ని తయారు చేశారు. రైట్ సైడ్ ఏమో జగన్నాథ స్వామిని పెట్టారు, ఎడమ సైడ్ ఏమో కన్యక పరమేశ్వరి, తర్వాత ఖైరతాబాద్ గ్రామదేవత. ఖైరతాబాద్ గ్రామదేవత ఎవరైతే ఉన్నారో గజ్జలమ్మ, ఆ గజ్జలమ్మను ఇటువైపు దేవులతో సహా 69 అడుగులు, తర్వాత 5 నాగుపాములు, 3 తలలు, 8 చేతులు, ఈ ఆకారంతో భారీ వినాయకుని అక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో ఖైరతాబాద్ వినాయకుని గురించి, అక్కడికి వచ్చి గవర్నర్ ప్రతిసారి పూజ చేస్తారు అని విన్నాము, అది నిజమేనా? అవును. తొలి పూజ వీళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు 6 గంటలకే. ఓకే. తర్వాత గవర్నర్ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ అంటారు కదా, ఫస్ట్ పూజ గవర్నర్ చేతుల మీదుగా జరుగుతుంటుంది. అయితే ఈసారి గవర్నర్ ఇప్పుడు దానికి ఎవరు ఇప్పుడు లోకల్ శాసనసభ్యులు దానం నాగేందర్, అట్లాగే ఆయననే ఉత్సవ కమిటీ, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ కూడా 2 ఆయననే. కాబట్టి ఆయన చేతుల మీదుగా తర్వాత గవర్నర్ అట్నే పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా వచ్చారు. తర్వాత రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్, తర్వాత వీళ్ళంతా వచ్చి అక్కడ పూజలో పాల్గొని తొలి పూజ అర్పించిన తర్వాత మిగతా ఆ భక్తులు కావచ్చు ఇంకా వీళ్ళంతా వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. అయితే పద్మశాలి సంఘం వాళ్ళు 75 అడుగుల గాయత్రి జంజనం, తర్వాత 75 అడుగుల కండువను సమర్పించిండ్రు. తర్వాత అట్లనే లోకల్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు 15 కిలోల వెండి కడెం కూడా స్వామివారికి సమర్పించారు. అంటే ఖైరతాబాద్ అనగానే అందరు భక్తులు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే పోలీసుల బందోబస్తు కానీ దాని గురించి? అదే 600 మంది పోలీసులు, 60 సీసీ కెమెరాలు, 100 మంది ప్రైవేట్ సైన్యం. అక్కడికి ఏమైనా ఎమర్జెన్సీ అయితే వైద్యం సదుపాయాలు కావచ్చు, అక్కడనే చిన్న క్లినిక్లు పెట్టడం కావచ్చు, అంబులెన్స్లు పెట్టడం కావచ్చు, ఇంకా ప్రైవేట్ సెక్యూరిటీ కావచ్చు. నిన్న పోతే ఎన్సీసీ పిల్లలు కూడా అక్కడ సెక్యూరిటీగా ఉన్నారు, ఎవరికి ఇబ్బంది కలగకుండా. ఫుల్ ట్రాఫిక్ ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇష్యూ కాకుండా ఎక్కడికక్కడ ఎటువైపు అలా ఏం చేయాలని చెప్పేసి బార్కెట్లు పెట్టి ఇట్లా చేసినారు. అయితే ఈసారి
ఈ 2025 విగ్రహం కొరకు జూన్ 6 తారీఖు నాడు కొబ్బరికాయ కొట్టి పని స్టార్ట్ చేసినారు. జూన్ 6 తారీఖు నాడు ఈ ఇయర్ ఓకే. అవి 6 తారీఖు నుంచి అక్కడనే పనులు జరుగుతుంటాయి. అయితే ఇట్లా ఈ ఈ ఈ ఏమంటారు ఈ తయారీ పనిచేసే ఏదైతుందో వాళ్ళు పని చేస్తున్నంతసేపు నాన్ వెజ్ ముట్టుకోరంట. ఓకే. ఈ తయారీ నిర్మాణం దీనికి అంత రూపకర్త ఉంటారు కదా, అసలు ఆయన 11 నెలలు నాన్ వెజే ముట్టుకోడంట. ఒకవేళ ఈ విగ్రహం స్టార్ట్ చేసినప్పటి నుంచి పూజ అయ్యేంత వరకు, నిమజ్జనం అయ్యేంత వరకు ఒకటే పూట అన్నం తింటారట ఆయన. ఒక పూట అన్నం తిని ఆ విగ్రహాన్ని అంత భక్తి శ్రద్ధలతోని అంత అద్భుతంగా అంటే తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి అన్నట్టు. ఇప్పుడు ఖైరతాబాద్లోని వినాయకునికి ఎట్లా నిమజ్జనం చేస్తారు అసలు? ఖైరతాబాద్ వినాయకుడు అంటప్పుడు మినిమం ఒక రోజు పడుతుంది. ఆ దగ్గర ఒక కిలోమీటర్న్నర ఉంటట్టుంది. కానీ 1 డే పడుతుంది. 1 డే ఇక్కడ నిమజ్జనం నుంచి ఖైరతాబాదు గణేశం దాకా మొత్తం పబ్లికే. ఇక గణపతిని తరలిస్తున్నప్పుడు ముంగట డప్పులు కావచ్చు, ఇక తీరొక్క ఆటలతోని భక్తులు మొత్తం ఆనందంతో వేల మందిలో వస్తారు. వేల మంది వచ్చి స్వామివారిని ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేసిన తర్వాత మళ్ళీ ఇది పూర్తిగా అంతా కరిగిపోయిన తర్వాత కూడా ఆ తీసి విగ్రహం దానికి సంబంధించి ఐరన్ అవన్నీ ఉంటుంది కదా, అది మొత్తం బాడీ తీసి బయట పెట్టి మళ్ళీ తొలగిస్తారు, ఎక్కడికక్కడ డిస్పాస్ చేస్తారు అన్నట్టు. అట్లా ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం ఆ విధంగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ మాధవ్. థ్యాంక్ యూ.